గీతాంజలి చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ ఒక హర్రర్ అండ్ కామెడీ మిక్స్ చేసి గీతాంజలి కూడా చాలా బాగా హిట్ అయింది. సో ఎలా మెయింటైన్ చేస్తారు అని అనుకున్నాం. చలో పార్ట్ 2 అనగానే చాలామందికి ఏంటంటే డౌట్ వస్తుంది, ఫ్లాప్ అవుతుంది అనే కాన్సెప్టే ఎక్కువ పెట్టుకున్నారు. బట్ ఎక్కడ కాదు, 100% కాదు 200% కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సో కోన వెంకట గారు గ్యాప్ తీసుకున్నారు, ఎందుకంటే తను కూడా ఆలోచించున్నట్టు మనం మామూలు రొటీన్ స్టోరీతో వస్తే చూడరు జనాలని, వాళ్ళకి కూడా అర్థమైపోయినట్టుంది. అందుకని ఇంత గ్యాప్ ఇచ్చి వచ్చారు. పర్ఫెక్ట్ గీతాంజలి 1, 2 సీక్వెల్కి ఇది పర్ఫెక్ట్. గీతాంజలి మళ్ళీ వచ్చిందని చాలా బాగుంది. హర్రర్ కామెడీ అయితే ఎక్కడ తగ్గదండి. కామెడీ అయితే నవ్వి చేస్తారు. కంప్లీట్ చిన్నపిల్లలతో ఫ్యామిలీతో వచ్చి చూడండి. సో ఎవరు డిసప్పాయింట్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఉంది భయ్య మూవీ అయితే. అంటే సీక్వెల్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీకి సీక్వెల్గా ఉంటుంది. అంటే కామెడీ హర్రర్ మిక్సింగ్ ఉంటుంది భయ్య. అంటే కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు. హర్రర్ అంటే అంత ఎక్కువగా పెట్టలేదు కానీ పర్లేదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే సమ్మర్లో మనం ఒక మూవీ ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ కొంచెం హైలైట్ పెట్టాడు. క్లైమాక్స్ అయితే హైలైట్ అయింది. ఇంటర్వెల్ బ్యాక్ అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంది. అంటే మూవీ అంటే బాగా స్టోరీ లైన్ అంతా ఏముండదు కానీ కొంచెం కామెడీ పరంగా కొంచెం హర్రర్ మిక్సింగ్ ఉంటుంది. ఎట్లా ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా ఉంది మూవీ అయితే. అంత హైలైట్ అని చెప్పలేము కానీ పర్లేదు, మూవీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ పరంగా రొటీన్గా ఉన్నట్టు ఉంటుంది కానీ మనం కొంచెం కామెడీగా ఎంజాయ్మెంట్ చేస్తాం. అంటే థియేటర్లో కొంచెం ఎంజాయ్ చేయాలంటే మూవీ అంటే 2 అవర్స్ అంటే ఎంజాయ్ చేయాలంటే అంటే డైరెక్షన్ అంత తీసుకెళ్ళడం అంటే బాగుంది, పర్లేదు. అంజలి క్యారెక్టర్ హైలైట్ ఉంది భయ్. దాంట్లో ఒక చిన్న బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ మాత్రం బాగా హైలైట్ చూపించాడు. బాగా రెడీ చేయడం కానీ మాట్లాడడం కానీ లేదు. అది స్టోరీ అయితే బాగుంది. అంటే కంటెంట్ అంటే రొటీన్గా అనిపించినా తీసుకెళ్లే విధానం బాగుంది మూవీ. అది ఎక్సలెంట్ ఉంది. సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా అన్న. నిజంగా అంజలి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న, పిచ్చి పీక్స్ అసలు. అండ్ సత్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా కామెడీ విజువల్స్, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్గా నడుచుకుంటూ వెళ్ళిపోయిందన్న మూవీ. ప్రతి ఒక్కరు చూడండి. మూవీ అయితే ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమానే కావచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆదరించే సినిమా అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇటు మాస్ ఆడియన్స్ కానీ స్టూడెంట్స్ యూత్ అందరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా ఫస్ట్ హాఫ్లో కూడా ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. నిజంగా శివ గారు తీసిన ఈ డైరెక్షన్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఈ వీక్లో వచ్చిన సినిమాలలో అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అంటే ఈ గీతాంజలి సినిమా అన్న. సినిమా ఓకే, కామెడీగా బాగుంది కానీ హర్రర్గా అయితే మాత్రం అంత ఏమీ ఎఫెక్ట్ అనిపించలేదు. సో అంటే సినిమా అంతా కూడా నైట్ మోడ్లో హర్రర్ అంటే దెయ్యాలు వస్తూ ఉంటే కనుక భయపడుతూ ఉంటారు. పగల్లో దెయ్యాలు వస్తే మామూలుగా రంగు వేసుకుని దెయ్యాలు ఆర్టిస్టులు నుంచున్నట్టే ఉంటుంది. సో అది ఒక్కటే తప్పించి మిగతాదంతా ఓకే. అంటే స్టోరీ కూడా రెగ్యులర్ స్టోరీ అంత. ఆ పార్ట్ 1తో చూసుకుంటే ఏదో బీభత్సంగా అంటే ఇక మామూలు ఎలివేషన్స్ ఉండవేమో. అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయని అనుకున్నాం కానీ అదేంటంటే ఆయన కొడుకు పగ తీర్చుకున్నట్టుగా ఒక క్యారెక్టర్ సృష్టించారు. సో మధ్యలో ఈ కృష్ణానగర్ కష్టాలు, ఒక డైరెక్టర్ పడే కష్టాలు, అవసరమైతే కృష్ణానగర్లో డైరెక్టర్లకి ఆత్మలు ఇచ్చినా కూడా సినిమా తీసేస్తారనేది ఒక కాన్సెప్ట్లో చూపించారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక డైరెక్టర్ పడే కష్టాలు చూపించారు. సెకండ్ హాఫ్ అంతా ఆ ఫస్ట్ పార్ట్లో జరిగిన ఆ పగలు, ఆ ప్రతీకారాలన్నీ చూపించారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే చిరంజీవి గారికి చాలామంది అభిమానులు ఉన్నారు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. కానీ ఇందులో ఆత్మలు కూడా అబ్బని తీయని దెబ్బ అని చెప్పి టీవీలో రాత్రులు సినిమా చూస్తే కానీ ఆత్మలు పడుకో అనమాట. ఆ కాన్సెప్ట్ ఒకటి నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక నిజంగా ఆత్మలు ఇక్కడ పంజాగుట్టలో బంగ్లాలో నిజంగా తిరుగుతున్నాయి. మీకు తెలుసు, యూట్యూబ్లో కొట్టండి. కాస్టింగ్ కాల్స్ నాకు ఇవ్వండి, నేను దెయ్యాలు నేనే పురమాయిస్తాను. కోన వెంకట గారు నిజమైన ఆత్మలు పెడితే కానీ జనాలకి ఎఫెక్ట్ సరిపోవట్లే. ఎందుకంటే ఈ మధ్యన చిన్నపిల్లలు ఎక్కువ హర్రర్ సినిమాలో చూస్తున్నారు. ఎంత ఎఫెక్ట్ ఇచ్చినా కూడా భయపడలేదు అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం కావాలి అనిపించింది. సో పార్ట్ 1 కన్నా 2 కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను అనమాట. కోన వెంకట్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే ఈ రీసెంట్ మూవీస్లో ఏ సినిమా అయినా సీక్వెల్ వస్తుందంటే ఎలాంటి సింక్ లేకుండా ఏదో ఆ స్టోరీని తీయాలి, ఆ సినిమా హిట్ అయింది కదా, హిట్ సిరీస్ కాబట్టి ఇంకొంచెం బ్యాలెన్స్ చేద్దాం అని తీసేవాళ్ళే తప్ప ఒక ప్రాపర్ కంటెంట్ని చూస్ చేసుకొని క్యారెక్టరైజేషన్ సెట్ చేసి చేయడం అనేది చాలా రేర్. బట్ ఈ సినిమాలో ఏంటంటే గీతాంజలి అనే సినిమాకి ప్రాపర్ సీక్వెల్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్ గీతాంజలి నుంచి తీసుకొని అదే క్యారెక్టర్ని పొడిగించి చేయడం అనేది చాలా వేరే లెవెల్. అందులో
రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ వల్ల వచ్చిన అంటే హీరోయిన్తో అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ని మళ్ళీ వాళ్ళే ఇదే స్టోరీలోకి వచ్చి వాళ్ళు ఎండ్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది. ఇందులో ఉన్న ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఏమాత్రం తగ్గలేదన్న. అంటే ఈ మధ్య సత్యరాజేష్ అన్న హీరో అయిపోయారు, శంకర్ బ్రో హీరో అయిపోయాడు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హీరో అయిపోయారు, అంజలి గారు ఒక స్టార్ హీరోయిన్ లాంటిది. సో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసి సినిమా తీయడం అనేది వేరే అనిపించింది. ఎక్కడా కామెడీ తగ్గలేదు. మీరు ఎంత నవ్వుకుంటారో అంత భయపెట్టారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చే పంచ్ లైన్కి ఆ పంచెస్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్వుకుంటామన్న. ఇది చాలామంది గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే ఏదో దెయ్యం స్టోరీ అనుకుంటాం, బట్ ఇందులో ఉన్న క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం. అరే అంటే చెడు పుట్టిన ప్రతి చోట మంచి అనేది కంపల్సరీ ఉంటుంది. చెడు పైన గెలవడానికి మంచి ఎప్పుడు పుడుతూనే ఉంటుందని చూపించడం జరిగింది. ఎందుకంటే పగ నుంచి పగే పుడుతుంది, ప్రేమ నుంచి మళ్ళీ ప్రేమే పుడుతుందని దీని మోటో, సినిమా మోటో. నాకు అది చాలా చాలా బాగా అనిపించింది. ఇందులో స్పెషల్గా చెప్పాల్సింది మా సత్య బ్రోది అండ్ సునీల్ అన్నది వేరే లెవెల్ కాంబినేషన్ అన్న. అసలు ఆ కాంబినేషన్ని హిల్లేరియస్గా పండించేశారు. అంటే చాలామంది ఓన్లీ కామెడీ ఉంటుంది, కంటెంట్ ఉండదు, స్టోరీలు ఉండవు కొన్ని సినిమాల్లో. బట్ ఈ సినిమాలో అంటే అన్ని బ్యాలెన్స్డ్గా చాలా క్లియర్గా తీశారు. మ్యూజిక్ ఉంది, సాంగ్స్ ఉంది, ప్రతిదీ చాలా బాగుంది. యాక్షన్ బాగా ఇష్టపడే వాళ్ళకి లాస్ట్ 5 minutes ఒక టెంపుల్ దగ్గర ఒక 2 ప్రేతాత్మలకి గొడవ ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. చాలా బాగుంది. సినిమాలో నచ్చేసింది ఏంటంటే లాస్ట్ బీజిఎం టోటల్గా బీజిఎం బాగుంది, వాళ్ళ కామెడీ బాగుంది, థ్రిల్లర్ బాగుంది. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో ఫైట్ సీన్స్ బాగున్నాయి. సినిమా వస్తుందని అందరికి ఎరక అన్నట్టు చాలా బాగుంది నా సినిమా మాత్రం. అంటే మనం ఇంతకు ముందు వచ్చిన అంజలి చూడొచ్చు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే దాంట్లో ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళకంటే దీంట్లో దయ్యం క్యారెక్టర్ చేసిన వాళ్ళు మాత్రం పీక్స్లో చేశారని చెప్పుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్లో అయితే మీరు ఎంతగానో నవ్విండ్రో దానికి డబుల్ నవ్వుతారన్న. అంటే ఆ రేంజ్లో ఉందన్న సినిమా. ఎవడైనా ఆర్టిస్ట్ని పెట్టుకొని తీస్తాడన్న, కానీ దయ్యాలతోటి తీయడం అది నెక్స్ట్ లెవెల్. థాట్ వచ్చిన డైరెక్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతోటి వచ్చి చూడాల్సిన సినిమా అన్న. అంజలి గారు చాలా మంచిగా చేశారన్న. అండ్ చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు యాజ్ యూజువల్గా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే సత్య గారు యాడ్ అవ్వడం అన్న. సత్య గారు ఉన్నంతసేపు సీట్ల మీద ఎవ్వడు కూర్చోడు, చొక్కలు చింపుకొని నవ్వుతారన్న. నవ్వి కడుపు అసలు ఉబ్బిపోతుంది నాకు ఇప్పటి వరకు. సో చాలా బాగుంది. గీతాంజలి సినిమా మళ్ళీ వచ్చింది కాబట్టి మేము కూడా మళ్ళీ చూడడానికి వచ్చేసాం. బట్ సినిమా అంతా బాగుంది, స్టార్ట్ టు ఎండ్. లాస్ట్ 15 minutes ముందు వరకు కూడా ఆ ఇంట్రెస్ట్ని క్యారీ చేశారు. క్యారెక్టర్స్ని రివీల్ చేసే విధానం బాగుంది. రావు రమేష్ గారి కొడుకుగా చేసిన విలన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ ఏదన్నా కానీ కొన్ని సస్పెన్స్లు బాగా మెయింటైన్ చేశారు. బట్ లాస్ట్ 15 minutes సినిమాకి ఇంపాక్ట్ పడుతుంది అనిపించింది. అంతే కనెక్ట్ అవ్వలేదు. లాస్ట్ 15 minutes క్లైమాక్స్ బాగాలేదు సినిమాకి. క్లైమాక్స్ ఇంకా బెటర్గా తీయొచ్చు. కొన్ని ఇన్కంప్లీట్ సీన్స్ ఉండిపోయాయి. ఆ ఇన్కంప్లీట్ సీన్స్ ప్రాపర్గా లేకపోవడము, క్లారిటీ ఇవ్వకపోవడము. ఎందుకంటే రవికృష్ణ గారిని లవ్ చేసిన క్యారెక్టర్ అంజలి గారిది, ఆయన ఏమైపోయాడో అన్న ఆలోచన కూడా రాలేదు ఆమె చివరిదాకా. అండ్ సత్యన్ రాజేష్ గారి క్యారెక్టరు, అలాగే శకలక్ శంకర్ గారి క్యారెక్టరు ఎండ్ చేశారా చేయలేదా ఏంటి అనే క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ కొన్ని సీన్స్ ఇన్కంప్లీట్ ఉండిపోయాయి. అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ వచ్చిన తర్వాత క్లైమాక్స్లో చంపే విధానం సింపుల్గా అద్దంలో బంధించి ఒక బొమ్మలోకి పెట్టి ఇప్పుడు దాని బొమ్మలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది అనుకోవాలా. అండ్ అంజలి గారి క్యారెక్టర్ని నక్షత్రాల్లో కలిపేశారు. నక్షత్రాల్లో వెళ్ళిపోయిన వాడు పార్ట్ 3కి ఉంటుందా, 3 ఉందా లేదా, ఏ లీడ్ ఇవ్వకుండా, ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఒక ఇన్కంప్లీట్ సెషన్గా వదిలేశారు క్లైమాక్స్ని. క్లైమాక్స్ వల్ల సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. బట్ క్లైమాక్స్ లాస్ట్ 15 minutes పక్కన పెడితే సినిమాని తరోగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, హర్రర్ ఉంది. అండ్ మెయిన్గా రవిశంకర్ గారి క్యారెక్టర్, ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేశారు, ఆయనతోటి క్లైమాక్స్లో ఇంకేమన్నా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసా. ఆయన్ని ఎఫెక్ట్ కూడా యూజ్ చేసుకోలేకపోయారు అనిపించింది. క్లైమాక్స్లో ఆయన త్రూ ఏదన్నా ఇంకా జరుగుంటే, బంగ్లా త్రూ ఏదన్నా జరుగుంటే ఇంకా బాగుండేదేమో అన్న ఫీల్ వచ్చింది. అండ్ అలీ గారి క్యారెక్టర్ని కూడా సింపుల్గా బొమ్మని క్యారీ చేసే క్యారెక్టర్ లాగా వాడేశారు అంత పెద్ద నటుడిని. ఇంకా ఏదన్నా వీళ్ళతోటి ఇంకా ఏదైనా చేయొచ్చు క్లైమాక్స్లో. నిజం తెలిసి తన కొడుకు మారినట్టుగానో ఇంకోటో. ఎందుకంటే తనకు నిజం తెలియక వాళ్ళ మదర్ కూడా చెప్తారు, నిజాన్ని తెలుసుకుని వాళ్ళని అంతం చేయంటారు. నిజం ఏంటి అనేది దానికి తెలియకుండానే వెళ్ళి డైరెక్ట్గా అటాక్ చేయడం, తన తండ్రి ఆత్మ వచ్చి దూరడం, ఇలాంటి కొన్ని సీన్స్ ఇన్కంప్లీట్గా ఉండిపోయాయి సినిమాలో. దాన్ని కొంచెం క్లారిటీగా తీసుంటే బాగుండేది అనిపించింది, క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్న. సినిమా వేరే లెవెల్ ఉంది. అంటే
అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా పిచ్చిగా నచ్చేసింది అన్న. అంత బాగా పర్ఫామ్ చేశారు. అంటే పార్ట్ 1 వచ్చింది కదా, పార్ట్ 2 ఎలా ఉంటుంది, హిట్ అవుతుందా లేదా, బాగుంటుందా లేదా అని చెప్పి అందరూ అనుకుంటాం. అదంతా కాదు, పార్ట్ 2 అయితే నిజంగా బాగుంది చెప్తున్నా కదా. అంటే కామెడీ యాడ్ అయిందన్న పార్ట్ 2లో. స్టార్టింగ్ అంతా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆలీ గారి కామెడీ కానీ, ఆ బొమ్మ చిన్న బొమ్మ ఉంటే ఆ బొమ్మతో కామెడీ, ఇదంతా సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. పార్ట్ 2లో ఇంకా కామెడీ ఎక్కువ అయిందన్న. అంటే లైక్ మన సత్య గారు కానీ, సునీల్ గారు కానీ, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్లు కానీ, ఇటు అర్జున్ రెడ్డి బీజిఎం అవని, ఇటు ఐరన్ వంచాలా ఏంటి అని చెప్పి మన రౌడీ అన్న డైలాగులు కానీ, అవన్నీ నాకు చాలా బాగా నచ్చింది. సత్య అన్న కామెడీ నాకు ఫ్యాన్ అయిపోయినా. నెక్స్ట్ అంజలి క్యారెక్టర్ కానీ, ఆమె పర్ఫార్మెన్స్ కానీ, ఆమె యాక్షన్ కానీ, ఆమె డైలాగ్ డెలివరీ కానీ, ఇవన్నీ నిజంగా అసలు మామూలుగా కాదు, చాలా అంటే చాలా బాగా చేశారు. లాస్ట్లో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది అన్న. ఆమె పర్ఫార్మెన్స్ కానీ, ఆమె ఫైటింగ్ కానీ, అది కానీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా ఈ సినిమాలో ఏంటంటే ఒక కామెడీ ఉంది, ఒక థ్రిల్లింగ్ ఉంది, ఒక హారర్ ఉంది. సో ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ సినిమా అనేది నచ్చుతుంది. బాగా కనెక్ట్ అవుతారన్న సినిమాలో. ఎక్కడ బోర్ అనేది లేదు, ఎక్కడ లాగ్ అనేది కూడా లేదన్న. సినిమా అయితే చాలా బాగుందన్న, అందరు వెళ్ళి చూడొచ్చు అన్న.